ప్రస్తుతం మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎస్సీ కమిటాల దగ్గర మనం ఉన్నాం. ఈ యొక్క ఎస్సీ కమిటాల లోపల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించి ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు నియమించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ గారు మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి నడుస్తున్న సమయం లోపల సుప్రీంకోర్టు అంతిమ ఫలాలు ఇచ్చిన సమయం లోపల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏబిసిడి వర్గీకరణ ఫలాలు ముందుగా మేమే అమలు పరుస్తామని చెప్పి హామీ ఇచ్చిన సమయం లోపల మరి ఉద్యోగాలు కల్పిస్తున్న సమయం లోపల వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ ఫలాలు ఏర్పాటు చేయకుండా మరి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఉద్యోగాలు అమలు చేస్తున్న సందర్భం లోపల ఒక ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ గారి నేతృత్వం లోపల అదేవిధంగా ఏ విధమైన పోరాటం చేయబోతున్నారన్న అంశం పైన ఆయన అడిగి తెలుసుకుందాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత కోసం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ ప్రజలు 30 సంవత్సరాలుగా ఒక కల్పెరిగని పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటంలో ఉన్న న్యాయబద్ధతను సుప్రీంకోర్టు గుర్తించడం జరిగింది. అందుకని మొన్న ఆగస్టు 1వ తారీఖున ఏవైతే గతంలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాంకేతిక సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తెలియజెప్తూ సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున చారిత్రకమైన తీర్పును ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించబడింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు ఎస్సీ వర్గీకరణను అమల్లో తీసుకొచ్చి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెడతామని ప్రతి ఉద్యోగానికి ఎస్సీ వర్గీకరణను అప్లై చేస్తామని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 3 నెలలు గడిచిపోయింది. ఈ 3 నెలల కాలంలో ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణను అమల్లో తీసుకురావడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విఫలం చెందడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట మీద నిలబడలేదు, ఆయన ఇచ్చిన హామీకి కట్టుబడలేదు. మరి అసెంబ్లీ అంటే పవిత్రమైన దేవాలయంతో సమానం. అట్లాంటి ఒక పవిత్రమైన వేదిక మీద ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండకుండా కమిటీలు కమిషన్లు అని కాలయాపన చేస్తూ వర్గీకరణ నిర్లక్ష్యం చేస్తున్నారు తప్ప దాన్ని అమల్లో తీసుకురావడం కోసం చూపెట్టాల్సినంత చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపెట్టలేదు అనేది ఇవాళ సమాజం మొత్తం గమనిస్తున్నది. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానన్న ముఖ్యమంత్రి దాన్ని అమలు చేయడానికి పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తూ మాదిలకు న్యాయబద్ధంగా రావాల్సిన ఉద్యోగాలన్నీ మాలలకు ఏకపక్షంగా దోచిపెట్టడం కోసం రేవంత్ రెడ్డి కుట్ర చేయడం జరిగింది. అందులో భాగంగానే మొన్ననే 11,062 టీచర్ పోస్టులను ఎస్సీ వర్గీకరణ లేకుండా భర్తీ చేయడం జరిగింది. దాదాపు 70% మాదిలకు రావాల్సిన ఉద్యోగాలు రాలేదు. అందువల్ల మాదిగ జాతికి ఆ ఉద్యోగాలు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. దీంతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తో పాటు మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. మరి ఆ ఉద్యోగాలన్నిటినీ ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు నిలిపేయాలని యావత్ మాదిగ జాతి తరఫున మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఇచ్చిన మాట ప్రకారమే ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలి, వెంటనే ఎస్సీ వర్గీకరణ అమల్లో తీసుకురావాలి, వర్గీకరణ అమల్లో తీసుకొచ్చిన తర్వాతనే ప్రతి ఉద్యోగ నియామకం చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 నెలల కాలాన్ని పరిశీలించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కావాలనే మాదిగ జాతిని ద్రోహం చేస్తున్నట్టు, మాదిలకు ఇచ్చిన మాటను విస్మరించి మాదిగ జాతిని అణగదొక్కడానికే కంకణబద్ధుడై ఉన్నట్లు, మాదిలకు రావాల్సిన ఉద్యోగాలన్నీ ఎస్సీ పేరుతో వస్తున్న రిజర్వేషన్ ఉద్యోగాలన్నీ మాలకు ఏకపక్షంగా దోచిపెట్టడానికి సిద్ధమైనట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఉద్యోగాల నిలుపుదల కోసం మరో పోరాటానికి మాదిగ జాతిని సిద్ధం చేయడం కోసం గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో భాగంగా మొన్న 25వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ధర్మయుద్ధ జిల్లా సదస్సులు జరుగుతున్నాయి. ఆ సదస్సులో భాగంగా 25వ తేదీన ఖమ్మం జిల్లాలో మొదలైనటువంటి ఈ మాదిగ ధర్మయుద్ధ ఉమ్మడి జిల్లా సదస్సులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఈ నెల 7వ తారీఖున అంటే నవంబర్ 7వ తారీఖున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించినటువంటి మాదిగ ధర్మయుద్ధ సదస్సు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరగబోతుంది. ఆ సభను విజయవంతం చేయడం కోసం ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 5 జిల్లాల నుండి సుమారు 75 మండలాల నుండి 14 నియోజకవర్గాల నుండి మాదిగ ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించడం కోసం, మాదిగ యువతను విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వాములు చేయడం కోసం ఒక కార్యాచరణ రూపొందించడం కోసమే ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యవర్గ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 7వ తారీఖున జరగబోతున్న సభను 1000 మందితో జయప్రదం చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాదిగ జాతికి ఒక చారిత్రకమైన విజయం అందించిన మందకృష్ణ మాదిగ గారికి ఘన స్వాగతం ఈ జిల్లాలో ఏర్పాటు చేయాలని, దానికోసం ఒక ప్రత్యేకమైన ర్యాలీని కూడా తీయాలనే ఉద్దేశంతో ఇవాళ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రేపు 7వ తారీఖు జరగబోతున్న సభకు అన్ని మండలాల నుండి, అన్ని గ్రామాల నుండి, అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం కోసం ఈ రోజు నుండి ఎంఆర్పిఎస్ శ్రేణులందరూ కీలకంగా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా 7వ తారీఖున జరగబోయే సభ పాలమూరు జిల్లా చరిత్రలో
ఒక కీలక ఘట్టంగా మిగిలబోతున్నది. పాలమూరు జిల్లా చరిత్రలో ఎన్నడూ జరగనంత గొప్పగా జరగడం కోసం కీలక నిర్ణయాలు సమావేశాలు జరిగినాయి. 7న జరగబోయే సభకు మాదిగ ఉపకులాలతో పాటు ఎస్సీ వర్గీకరణ బలపరిచే అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తున్నాం.